పాల నా పేరుగా పేపర్ అయితే వేసిన, స్విగ్గీలో వేసిన, జొమాటోలో వేసిన, యూబర్లో వేసిన, తర్వాత మొబైల్ షాప్లో పెట్టుకున్న. లైఫ్లో కొంచెం సీరియస్నెస్ మెయింటైన్ చేస్తాను. నాకు అప్పులైన ఉండే, నేను చచ్చిపోదాం సూసైడ్ చేసుకుందాం అనుకుని ఉండే. ఈ అప్పులల్లా సూసైడ్లల్లా ఇంకో పోరుంటే బాగుండు, జరి శబ్దానికి షార్ట్ వేస్తే బాగుండు, జరి శబ్దానికి షార్ట్ వేస్తే బాగుండు, ఈ థాటే లేకుండే. యూట్యూబ్లోకి రావాలనుకుంటారు నిన్ను ఇన్స్పిరేషనల్గా తీసుకొని, నిన్ను ఇన్స్పిరేషనల్గా తీసుకొని, మనల్ని ఇన్స్పిరేషనల్గా తీసుకొని యూట్యూబ్లోకి రావాలి, కంటెంట్ క్రియేట్ చేయాలా, ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేయాలా, ప్రజలందరినీ కూడా స్ట్రెస్ బస్ట్ అయిన వాళ్ళని కొంచెం నవ్వియాలి, ఫేస్ పైన స్మైల్ తెప్పియాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అది నాకు పర్సనల్ కామెంట్. ఒకవేళ యూట్యూబ్లోకి రావాలనుకుంటున్న యువతకు నువ్వేం చెప్తావు? ఇవాళ ఉన్న సిచ్యువేషన్కి నువ్వేం చెప్తావు? ఇట్లా కొనండి. ఈయన ఏడికి పోయినా అన్న నీ వీడియోలు చాలా బాగుంటుండే, కానీ ఇంతకుముందు కన్నా ఇప్పుడు బాగుంటున్నాయి అన్న, ఎందుకంటే చందు యాడ్ అయ్యండి కదా, సో సూపర్ ఉంటున్నాయి. డాగ్ లేదు బాగలేదు. మీరు చెప్పు, అవునా కాదా? నిజం చెప్పురు. మీరు ఒకప్పుడు ఒక 30-40K రావడానికి చాలా కష్టం ఉండేది. మళ్ళీ ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా ఎక్కువ ఇచ్చేటోని అందరికీ కూడా. సేమ్ ఇప్పుడు అంతే ఇస్తున్నాను, కానీ రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ప్రస్తుతం ఇవాళ ఇంటర్వ్యూలోకి ఎవరిని తీసుకొచ్చామంటే ప్రముఖ వ్యక్తి, ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది. అంటే ఈ మధ్య ఇంకా కొంచెం హైలైట్ అయ్యిండు. ఇంతకుముందు నుంచి కూడా హైలైట్ అనమాట. ఆ వ్యక్తి చాలా ఫేమస్. అసలు ఆయన పేరు కొట్టగానే కొన్ని వందల వీడియోలు వస్తుంటాయి, ఎంటర్టైన్మెంట్ వీడియోలు, చాలా వీడియోలు వస్తుంటాయి అనమాట. ఆయన ఎవరో కాదు, ఈజ్ నన్ అదర్ దెన్ మిస్టర్ విజ్జు గౌడ్. బా, ఇది ఏమన్నా ఇంట్రడక్షనా? అంటే చూస్తే వాళ్ళందరూ అనుకుంటారు మీరిద్దరు కలిసే కదా చేసేది వీడియోలు, మళ్ళీ నన్ను అదర్ దెన్ గెస్ట్ అని చెప్తారు. సరే, ఏం మాట్లాడుకుంటారో చూద్దామని అనుకుంటారు కదా. బేసికలీ ఇది ఇంటర్వ్యూ కాదన్న, ఇది ఒక జస్ట్ ఒక చిన్న పోడ్కాస్ట్ అనమాట. ఓకే, పాడ్కాస్ట్లో ఎట్లా అంటే నీ పర్సనల్ విషయాలు అండ్ కొన్ని నీ గురించి తెలియని విషయాలు ప్రజలకు తెలిపిద్దామని చెప్పేసి నేను చిన్న పోడ్కాస్ట్. అవును, చాలా మంది కూడా అడిగిండ్రు, కామెంట్ చేసిండ్రు మనకి. సో యాక్చువల్గా నేను కూడా నీది ఒక వీడియో తీసుకోవాలి. సో మనది ఎట్లా అంటే, ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసినట్టుగానే ఈ పాడ్కాస్ట్ కానీ నీ దాంట్లో పెట్టినావు అనుకో, దానికి వచ్చే రీచ్ బట్టి అండ్ చందు గురించి అడుగుమని కూడా అంటారు కదా, అప్పుడు నేను క్వశ్చన్స్ ఇస్తాను. నాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నీ మీద. పర్సనల్ క్వశ్చన్స్ పెడితే అయితే జీవితం పర్సనల్ క్వశ్చన్స్ వద్దు. అయితే నేను పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతా అంటే ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతావు కదా. అయితే విజ్జన్న గురించి అయితే మీ అందరికి చాలా మందికి తెలుసు. ఏంటంటే ఒక యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్, ఒక ఎంటర్టైనర్, మంచిగా ఎంటర్టైన్ చేస్తుంటాడు వీడియోస్ తీస్తూ అని చెప్పేసి మీ అందరికి తెలుసు. కాకపోతే ఆయన మీకు తెలియని విషయాలు ఏంటంటే, చెప్పిగా నువ్వు లేకుండా నేను ఏం ఎంటర్టైన్మెంట్ చేసి ఒకసారి అడుగు వాళ్ళని. బేసికలీ ఇద్దరం కలిసి ఏడికి పోయినా అన్న నీ వీడియోలు చాలా బాగుంటుండే, కానీ ఇంతకుముందు కన్నా ఇప్పుడు బాగుంటున్నాయి అన్న, ఎందుకంటే చందు యాడ్ అయ్యండి కదా, సో సూపర్ ఉంటున్నాయి. డాగ్ లేదు బాగలేదు. మీరు చెప్పు, అవునా కాదా? నిజం చెప్పురు. మేమిద్దరం కలిసి వీడియోలు చేస్తే మంచిగా ఉంటుందా, లేదంటే విద్యను సపరేట్ గా చేస్తే నేను సపరేట్ గా చేస్తే మంచిగా ఉంటుందా? మీరు కింద అయితే కామెంట్ చేయండి ఈ విషయం గురించి. సో అన్న, చూసుకుంటే యూట్యూబ్ లో నువ్వు చాలా రోజుల నుంచి అయితే ఉన్నావు అన్న. అవును. యూట్యూబ్ లో స్టార్టింగ్ లో రెవెన్యూ సరిపోలేదు నీకు, మొబైల్ షాప్ పెట్టినావు, బిజినెస్ ఇవన్నీ పెట్టినావు. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ మధ్య నీకు రెవెన్యూ జనరేట్ ఎట్లా అవుతుంది, ఎంత అవుతుంది? సో ఈ మధ్య అయితే మంచిగా, నిజం చెప్పాలంటే మరి ఏం కలిసి వచ్చిందో ఏందో తెలియదు, కానీ నువ్వు అది నిజమే అంటే మళ్ళీ నువ్వు అట్లా చెప్తే నువ్వు వేస్తున్నా అనుకుంటావు. సో నువ్వు కలిసి వచ్చినప్పటి నుంచి వెళ్ళి కొంచెం రెవెన్యూ అనేది ఒక 4-5 టైమ్స్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఒకప్పుడు ఒక 30-40K రావడానికి చాలా కష్టం ఉండేది. మళ్ళీ ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా ఎక్కువ ఇచ్చేటోని అందరికీ కూడా. సేమ్ ఇప్పుడు అంతే ఇస్తున్నాను, కానీ రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. అయితే నేను ఒక విషయం విన్నా, ఈ యూట్యూబ్లో నుంచి వచ్చే డబ్బులతోటి రీసెంట్లీ ఒక ఇల్లు కొన్నావంట. అది ఎంతవరకు నిజం? అసలు కొనడానికి నీకు ఎన్నో ప్రాబ్లమ్స్ అండి, అసలు దాని గురించి చెప్పండి, ఏమైంది? దాని గురించి చెప్పాలంటే, సోషల్ మీడియాలో అనేది ఇంతమంది గురించి చెప్పాలి అనేసి అంటే నాకు చాలా తక్కువ వస్తుండే. అయితే ఇక ఉన్నట్టు చెప్తా క్లియర్గా. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నాకు యూట్యూబ్లోనే ఒక వీడియో చూసిన, ఆస్ట్రోటాక్స్ అని ఒకటి ఉందన్నమాట. అది బెట్టింగ్ యాప్ కాదు, ఏం యాప్ కాదు, జస్ట్ ఆస్ట్రోటాక్స్ అని ఆస్ట్రాలజీ ఉంటుంది చూసినావా, మన చెయ్యి చూసి మన డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్తారు చూసినావా, అట్లా ఒక జాతకం టైప్లో ఉంటుంది అనమాట. సో దాంట్లో చూద్దాం అవుతుందో కాదో చూద్దాం అనేసి ఏం చేసిన, ఒక రాయి వేసినట్టు వాళ్ళని అప్రోచ్ అయినా. దాంట్లోనే ఎందుకు అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది? చూడు, తక్కువ వస్తుంది రెవెన్యూ. ఇప్పుడు ఒక వీడియో 1,00,000 వ్యూస్ వెళ్తే వానికి 5,000-6,000 వస్తుంది, నాకు 1,000-1,200 వస్తుంది. అయితే ఏంది ఇదంతా? మళ్ళీ అంతేకాకుండా నాకు బయట నుంచి కూడా ఏదైనా వచ్చే పైసలు ఉంటే ఆగిపోతున్నాయి. యూట్యూబే కాదు, బయట నుంచి కూడా. అండ్ మొబైల్
మొబైల్ షాపులు తీసేసిన నీకు తెలుసు. ఇల్లు కట్టేటప్పుడు కూడా నీకు ప్రాబ్లమ్స్ అయినాయి కదా. ఏది ఇల్లు కట్టేటప్పుడు? ఇల్లు కట్టేటప్పుడు అది ఎప్పుడు కొంచెం తర్వాత అనమాట, చెప్తా అది ఎట్లా అయింది అనేది. అయితే నేను రాయేసిన నాకు డబ్బులు కూడా రావట్లేదు ఏంది అనేసి. సో అప్పుడు అక్కడ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, మనం పుట్టిన టైం డేట్ ఉంటుంది కదా, అక్కడ ఎంటర్ చేస్తే ఇప్పుడు ఆస్ట్రోటాక్స్ లో దాంట్లో చూపిస్తుంది. దాని మీదకి వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తారు. సజెషన్స్ ఇస్తారు. అయితే సజెషన్స్ ఇచ్చేసరికి అవన్నీ నాకు మ్యాచ్ అయినాయి. అండ్ నేను ఇల్లు కట్టేటప్పుడు నాకు 90,000 టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చిన. సో 90,000 టోకెన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు అసలు ఏది చేయి తిరగలేదు. మళ్ళీ టోకెన్ రిటర్న్ అమౌంట్ కూడా రాలేదు. అరే ఇదేంద్రా బాబు, ఏమున్నా ప్రాబ్లమ్ ఇక ఇదేంద్రా బాబు అనేసి అనుకునే టైంలో ఇది చూసిన, దీంట్లో నేను మొత్తం చూసుకుని ఎంటర్ చేసిన. ఇక నాకు అప్పటి నుంచి వాళ్ళు ఏదైతే సజెషన్ ఇచ్చారో దాని ప్రకారం వెళ్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ వెళ్తూ. నిజం బ్రో, నేను నీకు ఎప్పుడు చెప్పలేదు, మన ఇద్దరి మధ్య వర్షన్ రాలేదు కాబట్టి ఎప్పుడు చెప్పలేదు. సో మన కార్ ఇట్లా ఉంటా 1 yearలో జస్ట్ నేను 2019లో స్టార్ట్ చేసిన యూట్యూబ్, 2023లో కారు గోల్డ్ ఇవన్నీ దీని నుంచే. అంటే దాని తర్వాత నాకు కలిసి వస్తా ఉంది అనమాట. సో నీకు నమ్మకం లేదనుకో, నేను ఇప్పుడు నీకు లింక్ పంపిస్తా, ఒకసారి చూడది, ఓపెన్ చేసి చూడు. నీకు నచ్చితేనే పెట్టు వాళ్ళకు కూడా, లేకపోతే నువ్వు లైట్ తీసుకో. నీకు అవుతుందంటే పెట్టు, నీకు జెన్యూన్ అనిపిస్తేనే పెట్టు. ఏదో విజయాన్ని చెప్పింది కదా పెట్టాలని మాత్రం అనుకో. సో గైస్ అన్న చెప్తుంది కదా, సో ఆస్ట్రోటాక్ నుంచి వాళ్ళ సజెషన్స్ తీసుకుంటే కొంచెం బెస్ట్ అయితే మీకు సొల్యూషన్స్ దొరుకుతున్నాయంట. ఒకవేళ నేనైతే నమ్మలేను, మీరు ఒకవేళ నమ్మాలనుకుంటే కింద లింక్ ఇస్తా, వెళ్ళి ఒకవేళ మీ సమస్యలు ఏమన్నా కూడా ఒకసారి వాళ్ళతో డిస్కషన్. నువ్వు నమ్మట్లేదని కాదు, నీకు నమ్మకం కుదిరిన తర్వాతనే పెట్టు, లేకపోతే పెట్టాక పని చేస్తా. నేను ఫస్ట్ వాడతా, దాని తర్వాత నేను ఒకవేళ నిజమే అనిపిస్తే నేను లింక్ పెడతా, లేదంటే పెట్టాను. ఎస్, నాకు జరిగింది నీకు జరగాలంటే నువ్వు చూడు, నువ్వు చూస్తే నీకు మంచిగా అనిపిస్తేనే పెట్టు, లేకపోతే లైట్ తీసుకో. నా లైఫ్లో అయితే ఇవన్నీ కాదు, కానీ నా లైఫ్లో ఇంతకుముందు జరిగిన సంఘటనలకి కొంచెం నాకు బ్యాడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన. నా లైఫ్లో విజయన పక్కన ఉండడం వల్ల నాకైతే కొంచెం ప్లస్ పాయింట్ జరిగింది. ఇది నమ్ముతా. అది మేబీ నాకు వచ్చిన అదృష్టం. నేను హిందూనే కాబట్టి నాకు వచ్చిన అదృష్టం ఇంకొకరికి వచ్చేటట్టే చూస్తా. సో అది కూడా నీకేమైనా టచ్ అవచ్చు. నీకు తెలుసా, దళిద్రుడితో ఉంటే దళిద్రమే ఉంటుంది తెలుసా. అయితే లక్కీయెస్ట్ పర్సన్ తోటి ఉన్నా కాబట్టి నాకు కూడా ఈ మధ్య కలిసి వస్తుంది. నాకు కూడా రెవెన్యూ బాగానే జనరేట్ అవుతుంది ఈ మధ్య యూట్యూబ్లో. అయితే సరే, ఈ మధ్య నీకు చాలా మంచిగా కలిసి వచ్చిందని చెప్పేసి చెప్తున్నావు కదా. అయితే నువ్వు ఇంత ఎంటర్టైన్ చేస్తున్నావు, నీ వీడియోస్ అయితే మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఉంటాయి. ట్రోల్స్ కూడా ఉంటాయి. అవి ట్రోల్స్ అవి పక్కన పెట్టేస్తే అవి కూడా ఎంటర్టైన్మెంట్ వీడియోలుగానే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అయితే ప్రజలకు ఒకవేళ నువ్వు చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ప్రజలకు ఒకవేళ చెప్పాలనుకుంటే మా వీడియోలు ఇట్లనే చూడరు, లైక్ చేయరు, షేర్ చేసి, కామెంట్ చేయరు, గంట బిల్ కొట్టరు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మీరు ఫస్ట్ 0 సెకండ్ నుంచి చూస్తారు కదా, మొత్తం ఎండ్ వరకు స్కిప్ కొట్టకుండా చూడరు. అయితే వీడియో చూడగానే స్టార్టింగ్ లైక్ కూడా చేయమని చెప్పారు, ఎందుకంటే మీరు లైక్ చేసినందుకు ఇంకో 100 మందికి సజెషన్లో పోతుంది కదా. అవునవును, నిజమా? సరే, ఇప్పుడు యువత చాలా మంది యూట్యూబ్లోకి రావాలనుకుంటారు, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని, మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని యూట్యూబ్లోకి రావాలి, కంటెంట్ క్రియేట్ చేయాలా, ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేయాలా, ప్రజలందరినీ కూడా స్ట్రెస్ బస్ట్ అయిన వాళ్ళని కొంచెం నవ్వేయాలి, ఫేస్ పైన స్మైల్ తెప్పియాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అది నాకు పర్సనల్ కామెంట్. ఒకవేళ యూట్యూబ్లోకి రావాలనుకుంటున్న యువతకు నువ్వేం చెప్తావు? ఇవాళ ఉన్న సిచ్యువేషన్కి నువ్వేం చెప్తావు? అంటే నా వర్షనే చెప్పాలి. నీ వర్షనే చెప్పు బాబు. యూట్యూబ్లోకి రావాలంటే ఇది కూడా ఒక గగనమే. ఎట్లా అంటే ఏదో ఫ్రీ ప్లాట్ఫామ్ కదా అని చెప్పేసి ధన్మనూరుకు వచ్చి దాని తర్వాత 2 లక్షలు పెట్టి కెమెరా, 2 లక్షలు పెట్టి సిస్టము, 50,000 పెట్టి మైకులు ఇట్లా కొనేసుకొని 5-6 లక్షలు 10 లక్షల దాకా అప్పు చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూలు చేద్దాము, 1,000-2,000 ఇద్దామని చెప్పేసి ఏదో కంటెంట్ క్రియేట్ చేసేసుకొని ఎడిటర్స్కి ఇచ్చేసి ఆ ఎడిటర్లు నెలకు 30,000 పెట్టుకుంటారు. కానీ ఇది ఇంపాసిబుల్. ఒక 6 months వరకు ఇంపాసిబుల్. చేయాలనుకుంటారా, ఒక ఫోను, ఇంకో చేతిలో ఇంకో ఫోన్ పట్టుకొని మైక్స్ కొనాలన్నా మళ్ళీ నీకు డబల్ రేటే కదా, 40,000-50,000 ఎంత కదా 30,000 ఉన్నాయి. సో దాని బదులు ఒక సెకండ్ హ్యాండ్లో ఒక ఫోన్ కొనుక్కోరు 10,000, మంచి ఫోన్ OnePlus వస్తుంది, ఒక ఐఫోన్ తీసుకోర్రి నార్మల్గా 13 మీకు 50,000-40,000 వచ్చేసేస్తుంది. వీటితోనే కంటెంట్ క్రియేట్ చేయండి. అండ్ దీని మీదకి వచ్చే రెవెన్యూ అనేది జమ చేసుకుంటా మీరు ఏమైనా కొనాలంటే ఇట్లా కొనండి. నేను కూడా ఫస్ట్ అదే మిస్టేక్ చేసిన. కెమెరా ఫస్ట్ నేను నువ్వు ఏ మిస్టేక్ చేసినా కదా, స్టార్టింగ్ లో కెమెరాలు లక్షలు అప్పైంది నాకు లిటరలీ 3 నుంచి 4 లక్షల దాకా అప్పైంది అనమాట. ఆఫీస్ కూడా ఓపెన్ చేసిన, ఆఫీస్ ఓపెన్ చేసిన. ఇవన్నీ కాదు, విజన్ ఏం చెప్తున్నా అంటే ఒక చిన్న ఐఫోన్ మంచిది, ఒకటి క్లారిటీ వచ్చే ఐఫోన్ తీసుకొని మంచిగా కంటెంట్ క్రియేట్ చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది. లేదు దిగుడే 30 లక్షలు 40 లక్షలు ఆఫీసులు కెమెరాలు ఇవన్నీ పెట్టుకుంటే వర్కౌట్ కాదని చెప్తున్నాను. అస్సలు కాదు.
సో మీరు ఫస్ట్ నుంచి వెళ్ళి జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి వెళ్ళి మెల్లమెల్ల వీడియోస్ పెట్టుకుంటా ఒక 30-40 వీడియోలు అయిన తర్వాత మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, మానిటైజేషన్ అవుతుంది, మీకు పైసలు వస్తుంటే కూడా ఆ పైసలతో ఇంకేమైనా కొనుక్కోవచ్చు వస్తువులు, ఐఫోనో లేకపోతే కెమెరానో మైక్లో ఏదో కొనుక్కోవచ్చు. కానీ ఫస్ట్ అప్పు చేసి యూట్యూబ్ కోసం మాత్రం మిమ్మల్ని మింగేస్తుంది యూట్యూబ్. అయితే ఇగో ఈ క్వశ్చన్ వచ్చేసి ఇగో ఇది కట్ చేస్తా, మన ఇద్దరు పర్సనల్ క్వశ్చన్. ఇప్పుడు వద్దే కాకుండా నీ లైఫ్లో ఇంకెవరు ఉన్నారు అమ్మాయిలు? లేదు, నీకు తెలియదు అవే నువ్వు నా పర్సనల్ లైఫ్లో ఎవరు. నేను అందుకే ప్రతి ఇంటర్వ్యూలో ఒక పర్సన్ అడిగిండు, ఎక్యూటివ్ అనిల్ అనుకుంటా, ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి అడిగిండ్రు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. నేను కొంచెం లైఫ్లో సీరియస్నెస్ మెయింటైన్ చేస్తాను. అండ్ నాకు నవ్వొస్తుంది చెప్పాలంటే. సీరియస్నెస్ చాలా సీరియస్నెస్ మెయింటైన్ చేస్తాను. లైఫ్లో కొంచెం సీరియస్నెస్ మెయింటైన్ చేస్తాను. నాకు అప్పులైన ఉండే, నేను చచ్చిపోదాం సూసైడ్ చేసుకుందాం అనుకుని ఉండే. ఈ అప్పులల్లా సూసైడ్లల్లా ఇంకో పోరుంటే బాగుండు, జెర్సెప్ దానికి షార్ట్ వేస్తే బాగుండు, ఈ థాటే లేకుండే. సో నేను అంటే మా వైఫ్ నా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ 2016లో మ్యారేజ్ అయింది నాది. 2007-8 నాది 10th బ్యాచ్. సో నా ఏజ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 31. ఇంకో 4 నెలలు అయితే 32 అవుతుంది. అంకుల్నే మరి, లేకపోతే నేను పొద్దు సోగ్గానే అని చెప్తున్నా. నేనైతే 22 ఇయర్స్ గైస్. ఈయనైతే 22 ఇయర్సే కానీ మొన్ననే పుట్టిండు ఆయన. కానీ అయితే సో అప్పటి నుంచి లవ్ కాబట్టి, అంటే 10th తర్వాత ఇంటర్ లవ్ కాబట్టి మళ్ళీ ఇంటర్ కూడా నేను 10th అయిపోయిన తర్వాత 2 years ఆపేసి బయట వర్క్ చేసుకొని దాని మీద వచ్చిన పైసలకి కొన్ని పైసలు మా డాడీకి ఇచ్చి మా డాడీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకొని ఇంటర్మీడియట్లో జాయిన్ అయినా. సో ఇలాంటి కష్టాలు ఉన్నాయన్నమాట. పాలమ్మి నా పేరుగా అమ్మినా అని చెప్పాను. కానీ పేపర్ అయితే వేసిన, స్విగ్గీలో వేసిన, జొమాటోలో వేసిన, యూబర్లో వేసిన, తర్వాత మొబైల్ షాప్లో పెట్టుకున్నా. ఇవన్నీ యూట్యూబ్ రాకముందు కదా? ఇవన్నీ యూట్యూబ్ కాకముందుకు. యూట్యూబ్కి రావాలని ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చినా? యూట్యూబ్కి రావాలని ఎవరి ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ టిక్టాక్లకు మనం జరిగినాం కదా, వాళ్ళందరి కింద కామెంట్ పెట్టారు యూట్యూబ్లోకి రావచ్చు కదా, యూట్యూబ్లో రావచ్చు. యూట్యూబ్ అంటే నాకు తెలియదు. దాని తర్వాత నువ్వు పరిచయం అయినావు, ఎక్కడ ఉంటావు అంటే బాలనగర్లో ఉంటా అని చెప్పినావు. సరే ఇద్దరిది మ్యాచింగ్ అయిన మనం ఫస్ట్ నుంచి మనమే స్టార్ట్ చేసినాము. చిన్న క్లాషెస్ వల్ల దూరం ఉన్నాం, తర్వాత అన్నీ అర్థం చేసుకొని దగ్గరికి అయినాం. ఏమనంటే నువ్వు ఇన్స్పిరేషన్ అని కూడా అనొచ్చు. హజ్ కూడా స్టార్ట్ అయింది. అది ఏమంటారు దాన్ని, హజ్ అంటారు, ఏమంటారు దాన్ని, అదే సత్యం అంటారు చూసినావా, అట్లా సత్యం అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నా మీద నువ్వు ఇంత అభిమానం చూపిస్తున్నందుకు. సరే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడితే, ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పిచ్చి వీడియోలు చేస్తుంటారు చూసినాం. అంటే ఇప్పుడు అబ్బాయిల గురించి మాట్లాడితే మనం పోయి డైరెక్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళని పక్కన పెడితే ఈ అమ్మాయిలు కొంతమంది చినాల్ అని మాట్లాడుతారు. స్వేగల అంటే కొందరు ఉన్నారు, ఇక పేర్లు ఎందుకు లేదని. వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏందన్న? స్వేగల్ అంటే మా దోస్తు, అట్లేం లేదు గైస్. ఆమె కూడా ఇట్లా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంటేనే పరిచయం. తర్వాత మేమిద్దరం కలిపి తీసుకున్నాము ఆమెను, అదే ఇంటర్వ్యూ తీసుకున్నాం అనమాట. సో చాలామంది ఏమనుకుంటారు అంటే వీళ్ళ దోస్త్ ఏమో, వీళ్ళ జాన్ జబ్బాన్ ఏమో అనుకుంటారు. కాదు, ఆమె పర్సనల్ లైఫ్ ఆమెది, మా పర్సనల్ లైఫ్ మాది. అండ్ వాళ్ళ మీద ఒకవేళ ఒపీనియన్ చెప్పమంటే, ఒపీనియన్ అంటే ఏం లేదు, వద్దు అని చెప్తున్నా. గంతగనం ఎందుకు తిడుతుండ్రు, వద్దు. ఏదంటే దీని మీద కేసులు ఏమైనా ఉంటాయి అన్న? ఇట్లా ఇప్పుడు నార్మల్ గా మనం యాక్ట్ ప్రకారం ట్రోల్ చేయడం వేరు, అవును, ఎంటర్టైన్మెంట్ ట్రోల్ వేరే, పర్సనల్ గా తీసుకొని వాళ్ళని కించపరుస్తూ అలాంటి మాటలు మాట్లాడితే, బూతులు మాట్లాడితే 501 యాక్ట్ ప్రకారం సీరియస్నెస్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా అబ్యూజింగ్ యాక్ట్ పెట్టొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే డిఫమేషన్ కూడా పెట్టొచ్చు. కానీ డిఫమేషన్ కి చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. కాకపోతే ఈడ ఫోన్లు చూపించుకుంటా డైరెక్ట్ వీడియోకి ట్రోల్ కొడుతుండ్రు కదా. సో అలాంటప్పుడు డిఫమేషన్ కూడా తొందరగా పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ డిఫమేషన్ వేసి నాకు 10 లక్షలు కంపల్సరీగా నా పరువు నష్టం అయిందంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, లేకపోతే జైలు పోవాల్సిందే. సో అంత వరకు పోకుండా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నువ్వు అన్న మాటకి ప్రజలు ఒకవేళ మీరు కూడా ట్రోల్స్ చేస్తుంటారు కదా, అంటే దాని మీద మనం ఎప్పుడు కూడా ఒకరిని ఎథిక్స్ మెయింటైన్ చేస్తాము. టార్గెటెడ్ గా పీపుల్ ని టార్గెట్ చేసి తిట్టలేదు. ఎవడైతే మనని వాన్ వీడియో పరంగా తిడతాడో అప్పుడు మనం ఏదైనా తిట్టాలనుకుంటే తిట్టినాం. కానీ మనం ఇప్పుడు చూడు, మనం ఉప్పల్ బాల్ కానీ చేసినాం, గుండారాజు కానీ చేసినాం, వీళ్ళందరూ పరిచయమే. మళ్ళీ ఒకవేళ వాళ్ళు వచ్చి బ్రో నాకు వీడియో వల్ల ఇబ్బంది అయిందంటే ఎన్ని వీడియోలు డిలీట్ చేసినాం మనం. సో మనం కొంచెం ఎథికల్గా పోయినాం కాబట్టి ఏం కాదు. ఎవడు పోయి కేసు పెట్టినా, ఒకవేళ కేసు పెట్టినా ఫస్ట్ పిలిపించి మాట్లాడతారు, మోటివేట్ చేస్తారు. కావాలంటే ఏమంటారు దాన్ని కౌన్సిలింగ్ ఇస్తారు, డిలీట్ చేపిస్తారు వీడియో. ఆ తర్వాత వచ్చే పరిణామం వేరే ఉంటుంది. సూపర్. చూసిరా, ఇంత క్లారిటీ అయితే మీకు వచ్చింది కదా. ఎవరు పడితే వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో
ట్రోల్స్ చేయండి, అది ఎంటర్టైన్మెంట్ పరంగా చేయండి. లంజా లస్కి లంజోడక ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. అది అది వేరే సరే. ఈ మధ్య చూడండి ఓన్లీ గర్ల్స్ ఫేమ్ అవ్వడానికి ఈజీ వేని ఉపయోగించుకుంటారు. అవును, గర్ల్స్ ఎక్కువ యూజ్ చేస్తుండ్రు, బాయ్స్ ఇంకా కొంచెం భయపడతారు. కొందరు బాయ్స్ కూడా చేస్తుండ్రు. 10-20% బాయ్స్ చేస్తుండ్రు, 80% దాకా గర్ల్స్ తిట్టుకుంటున్నారు. ఈ ఆడవాళ్ళు ఎట్లుంటాయో మీకు తెలుసు కదా. సో ఆ 20% చేస్తారు ఇన్స్టాగ్రామ్, అట్లనే అవుతుంది తెలుసా. సరే ఇవన్నీ పక్కన పెడతానా. ఇప్పుడు పెద్ద బాస్ సీజన్ 2కి ప్రొడక్షన్ చేసినాను. అది లాస్ వచ్చిందో లాభం వచ్చిందో ఇంకా మనకు తెలియదు, ఎందుకంటే ఇంకా కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ ఇది లాస్ వస్తే పెద్ద బాస్ 3 చేస్తావా ఆపిస్తావా? డెఫినెట్గా చేస్తా. అండ్ ఇంకోటి లాస్ వచ్చినా చేస్తా. నీకు చెప్తా మ్యాటర్ ఏందని. ఇప్పుడు పెద్ద బాస్ మనం చేసినాం. పెద్ద బాస్ సీజన్ 1 మనం చేసింది. ఇప్పుడు ఇదే పెద్ద బాస్ 2 అనేది మనం చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నాకు ఖర్చు అయింది 3 lakhs అబ్బా. ఉన్నట్టు చెప్పాలంటే నాకు 16-17 వీడియోలకి 180,000 వసూలు అయిపోయింది, జనరేట్ అయిపోయింది. నాకు ఇంకొక 15 వీడియోస్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఒక వీడియోకి ఒక 10,000-8,000 వేసుకున్నా నా అమౌంట్ నాకు వచ్చేసేస్తుంది. నేను ఒక ఫ్యాంటసీతోని తీసిన, నీకు కూడా తెలుసు కదా, ఫ్యాంటసీతోని వీడియోలు అనేది తీసిన అనమాట, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఈసారి జనరేట్ అయినా అవ్వకపోయినా లాస్ వచ్చినా ఇంకొకటి అనేది తీస్తా. కాకపోతే ఈసారి కొంచెం వేరే లెవెల్ వెళ్దాం, ఎందుకంటే చాలా లాస్ట్ టైం అయితే చాలా క్లాషెస్ వచ్చినాయి కదా. అట్లా కాకుండా నీట్ గా ప్రాపర్ గా మేనేజ్మెంట్ ఇచ్చేసి ఈసారి నిజంగానే బిగ్ బాస్ ప్రూఫ్ డైరెక్ట్ మనం అనుకున్నది వర్కౌట్ కాలేదు లాస్ట్ టైం. ఈసారి పెద్ద బాస్ బిగ్ బాస్ కి ఎగ్జాక్ట్ గా స్పూఫ్ ఉండాలి. గేమ్స్, ఎలిమినేషన్స్, నామినేషన్స్, ఆటలు పాటలు అన్ని ఉండాలి అన్నమాట. సో ఇదంతా పక్కన పెడితే నీ బాల్యం ఎట్లా గడిచింది? నా బాల్యం ఎట్లా గడిచింది అంటే ఏ స్కూల్ చిన్నప్పుడు ఏంది? స్కూల్ పేరు నాకు చెప్పబోతే ఎందుకు, మేము రోడామేసి నగర్ లో ఉండే అప్పట్లో. మేము హైదరాబాద్ మిడిల్ క్లాస్. రోడామేసి నగర్ అంటే చాలా మంది హైదరాబాద్. అయితే ఏమంటారు, మాది చాలా పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ కి లోవర్ మిడిల్ క్లాస్. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు కాదులే, చిన్నప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ ఉండే మేము. మా డాడీ బ్రెడ్ బండిలా పనిచేస్తుండే అనమాట. ఆయన తినకుండా తాగకుండా సంపాదించిన పైసలు అనమాట. మా స్కూల్ ఫీజు వచ్చేసి మా మంత్లీ 150 రూపీస్, జస్ట్ 150 రూపాయలు ఫీజు నెలకి. అయితే బాగానే నడిచింది 10th వరకు. నాకు మార్క్స్ కూడా 10th లో 73%. ఈ విషయం కూడా నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు 10th లో యావరేజ్ కాదు, పూర్ కాదు, ఎబో యావరేజ్. 73% ఎబో యావరేజ్. ఇంటర్మీడియట్ లో 79 వచ్చింది. కానీ 10th అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ ఇంటర్మీడియట్ చేయలేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, మా మమ్మీ హెల్త్ ఇష్యూ. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయలేదా లేదంటే? ఇంటర్మీడియట్ నేను 10th అయిపోయిన తర్వాత 2 years గ్యాప్ ఇచ్చి ఇంటర్మీడియట్ అనేది చేసిన. ఓకే, 2 years గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ చేసిన. అవును. ఇంటర్మీడియట్ లో మార్కులు ఎట్లా వచ్చినాయి? నాకు 79% వచ్చింది ఇంటర్మీడియట్ లో. ఇంటర్మీడియట్ లో చదువుకున్నా నేను స్టార్ బ్యాచ్ ఉండే. ఓకే, స్టార్ బ్యాచ్ అంటే ఇప్పుడు B1, B2, B3 అని ఉంటుంది కదా. ఈ క్లాస్ B1, B2, B3, తక్కువ చదివేటోళ్ళు B3లు ఉంటారు, B1 లో ఎక్కువ చదివేటోళ్ళు ఉంటారు. నేను స్టార్ బ్యాచ్ అంటే ఏ సెక్షన్? ఫస్ట్ B1 కన్నా ముందుది ఇంకా ఉంటుంది ఇంకా. అయితే నేను ఇంటర్మీడియట్ లో నాకు 10th లో 73 కాబట్టి నేను B2 లో జాయిన్ అయినా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో. కానీ సెకండ్ ఇయర్ లో మాత్రం డైరెక్ట్ స్టార్ బ్యాచ్ లో వెళ్ళిన. స్టార్ బ్యాచ్ లోకి వెళ్ళిన. సరే, మరి నీ ఇంటర్ తర్వాత ఏం చేసినావు? ఇంటర్ తర్వాత నేను ఇక ఏడా చెప్పలేదు. ఇంటర్ తర్వాత నా ఎడ్యుకేషన్ చెప్పను, ఎందుకంటే చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తాను. చెప్పకపోతే నేను హట్ అవుతా, నువ్వు అట్ అవుతావు, దాని తర్వాత నేను ఒట్ అవుతా. ఇంటర్మీడియట్ తర్వాత చెప్పొద్దు బ్రో. చెప్పనా, ఇప్పుడు నువ్వు ఈ స్టేజ్ లో ఉన్నావు, ఇప్పుడు సక్సెస్ మెయింటైన్ చేస్తున్నావు. సక్సెస్ ముందు నీకు చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి నీ లైఫ్ లో. ఆ ఫెయిల్యూర్స్ కూడా తెలియాలి కదా. ఉత్తగానే నువ్వు వీడి దాకా వచ్చినావు అని అందరు అనుకోవద్దు కదా. నీకు జరిగిన బాధలు అవన్నీ కూడా షేర్ చేసుకోవాలా. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి చెప్పు, ఇంటర్మీడియట్ అయితే ఏం జరిగింది? అది నాకు తెలుసు పర్సనల్గా ఏం జరిగింది అనేది. ప్రజలకు కూడా క్లారిటీ కావాలి కదా. అయితే ఈ ఒక్కటే విషయం, నా చదువు విషయం ఒకటే చెప్పాలి అని అనుకుంటలేదు అనమాట. నేను చేసిన వర్క్ గురించి చెప్పాలంటే, నేను పార్ట్ టైం కింద మొత్తం అన్ని పనులు చేసిన. నాకు కార్ మెకానిక్ వచ్చు, బైక్ మెకానిక్ వచ్చు, ఆటో మెకానిక్ వచ్చు. ఆటో బోర్ కూడా వేస్తావు? నేను బోర్లు కూడా వేస్తా. అంటే బోర్ ఉంటుంది కదా, బోర్ అంటే ఆ బోర్ వేసుడు కాదు, ఈనేసే బోర్ కూడా కాదు. ఇంటికాడికి పోయి బోర్ ఆ బోర్ కాదు, బోర్ ఖరాబ్ అవుతుంది కదా, అప్పుడు ఆ బోర్ వేసుడు వచ్చు. మళ్ళీ నేను పాల ప్యాకెట్లు అమ్మిన, నేను పేపర్ వేసిన,
ఏమంటారు యూబర్, ఓలా, ఇవన్నీ చేసిన. అన్నీ డబ్బుల కోసం అంటే చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంటుండే చేసిన. అండ్ అన్ఫార్చునేట్లీ మా డాడీ కొన్ని పైసలు అయితే మొబైల్ షాప్ పెట్టించిండు. మొబైల్ షాప్ తర్వాత చాలా లాసెస్ వచ్చినాయి. ఇక దాని తర్వాత ఇక 2018 ఎండింగ్కి 19కి కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా లాస్ వచ్చి 2 మొబైల్ షాప్లు ఉంటే 2 తీసేసిన. దాని తర్వాత నుంచి వెళ్ళి యూట్యూబ్లోకి వచ్చిన. అక్కడ నుంచి వెళ్ళి కూడా 4 years స్ట్రగుల్ చేసినాం. నువ్వు కూడా ఫుల్ స్ట్రగుల్ చేసినాం. ఇక లాస్ట్ 1 year 1.5 year నుంచి వెళ్ళి కొంచెం సక్సెస్ కలిసి వస్తుంది. కొంచెం కలిసి వస్తుంది. ఇందాకేదో చెప్పినట్టు ఆస్ట్రో టాక్ నేను నీ పక్కకి రావడం అది నడిచి వస్తుంది. సరే ఎనీవేస్ నిజంగా నిన్ను ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ గా తీసుకొస్తుంది సార్. మొత్తం ఈ వర్గాన్ని కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ జోక్ గైస్. ఒక కారు ఉన్నత స్థాయిలో ఉండడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎంత కష్టపడితే ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు. అది ఎటువంటి కంటెంట్, ఇప్పుడు యూట్యూబ్లో ఏ కంటెంట్ అని చేయండి, మీకు నచ్చితేనే కదా చూస్తున్నారు. మీకు నచ్చకుండా అయితే మీరు చూడట్లేదు. మిమ్మల్ని బలవంతంగా మెడల్ పట్టుకొని వచ్చి చూడు అయితే ఎవరు అంటలేరు కదా. మీకు నచ్చే చూస్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీ వల్ల మాకు రూపాయి కలుగుతుంది, మాకు జీవన ఉపాధి కలుగుతుంది. కాబట్టి సో థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. విజన్న జస్ట్ నీ ఇన్ఫర్మేషన్ జస్ట్ ప్రజలకు చెప్దాము అంటే, లాస్ట్ టైం నాకు కింద కామెంట్ వచ్చిందనమాట విజన్న గురించి, ఆయన పర్సనల్. అవునవును, రెగ్యులర్ గా నాకు కూడా చాలా వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్ కూడా ఇంకా మీ లవ్ స్టోరీ కూడా అడగమన్నారు, కానీ ఇప్పుడు కాదు, అది వేరే వీడియోలో అది తర్వాత డైరెక్ట్ వద్దని. ఇంకా మా వైఫ్ ని పక్కన కూర్చోబెట్టుకొని మనం ఒక బయటకి పోయి మంచిగా వ్లాగ్ చేద్దాం. సో ఇదనమాట గైస్ వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ విజ్జుగౌడ్ యూట్యూబ్ ఛానల్, చందు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, విజ్జుగౌడ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీ వల్లనే మేము మీ వల్ల మా ఈ 4 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయంటే అది మీ వల్లనే. మీరు ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండండి. మంచి స్థాయిలో ఉంటాము, మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు తీస్తామన్నమాట. మీకు క్లియర్గా మళ్ళీ ఒకటి చెప్తున్నాను, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారు యూట్యూబర్స్. కాకపోతే దాన్ని పట్టుకొని మీరు ఆడి మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు నాకైనా ఎవరికైనా కూడా డబ్బులు వస్తాయి కాబట్టి మేము ప్రమోట్ చేస్తాం. మమ్మల్ని నమ్మి మీరు పిచ్చోళ్ళు అవ్వకండి. ఇప్పుడు మేము ఒక పొలిటికల్గా పోతే ఒక ఎమ్మెల్యేకో సీఎంకో సపోర్ట్ చేస్తాం. అది మాకు పైసలు వస్తాయి కాబట్టి చేస్తాం. ఇక్కడ మీరు మమ్మల్ని నమ్మి మీరు ఓటేస్తే మీ నాలెడ్జ్ లేనట్టే కదా. సో దయచేసి చెప్తున్నాను, ఇవన్నీ కాకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఎంటర్టైన్ అవ్వండి. యూట్యూబ్ బంద్ చేసి ప్రశాంతంగా హ్యాపీగా మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోండి. ఇంతవరకు నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నీ విలువైన సమయాన్ని నాకు, నీ విలువైన సమయం కూడా నాకు ఇచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు నీ కాల్ కూడా మొత్తం. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.